ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. 10 సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కర్బంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా మరి పరిపాలన చేశాడో, ఓ అహంకారపూరితమైనటువంటి పరిపాలన, ఒక నియంత్రణపూరితమైనటువంటి పరిపాలన, ఒక అవినీతిపరమ పరిపాలన, ఒక నిజాం లాగా పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ ఓడించారు. ఈరోజు చూస్తా ఉన్నాం మనం, కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు, దర్యాప్తు ముందు నిలబడింది, అరెస్ట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు? తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎవరు ఇమ్మన్నారు వారి ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు, ప్రధానమంత్రి దిష్టిబొమ్మలు దగ్గర పెడతారు. మీకు చేతులు ఎలా వస్తున్నాయని అడుగుతా ఉన్నాను. కనీసము సిగ్గు అనిపించదు కదా మీకు? మీరు చేసే వ్యాపారం ఏంటి? అందులో అక్రమాలు ఏంటి? దానికి ధర్నాలు ఎందుకు? ప్రధానమంత్రి దిష్టిబొమ్మ ఎందుకు? బీజేపీ ఎందుకు విమర్శిస్తారు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? లెంపలు వేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి. కానీ ఈరోజు రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధము ఈ కేసులో లేదు. నేను ఇప్పుడే ఇంటర్వ్యూ చూశాను. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావని అడిగారు రిపోర్టర్లు. మొట్టమొదటి ఎజెండా అయిపోయి నేను మద్యం నిషేధిస్తా అని చెప్పారు లిక్కర్ కవిత గారు. ఇప్పుడు నేను చూశాను, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావమ్మా తెలంగాణలో? మీ నాన్న తర్వాతనో లేకపోతే మీ అన్న తర్వాతనో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో, ఏం చేస్తావంటే నేను మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పారు కవిత గారు. మరి ఢిల్లీలో పోయి మద్యం వ్యాపారం చేసి తెలంగాణలో బెల్ట్ షాపులను పెట్టి నేను ఆ మధ్యలో మునుగోడు విలేజ్ లో పోయి ఎంక్వైరీ చేశాను. ఒక ఊళ్ళో 16 బెల్ట్ షాపులు ఉన్నాయి. బస్తీకో బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగినటువంటి చరిత్ర ఆ రోజు టీఆర్ఎస్ పార్టీది. అదే వ్యవహారము ఈరోజు కాంగ్రెస్ హయాంలో కూడా అదే సాంప్రదాయము, అదే దోపిడీ, అదే రక్తం తాగేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ హయాంలో కూడా తెలంగాణలో జరుగుతూ ఉంది.
ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్తో కుమ్ముక్కై మధ్యదళాలను పెట్టుకొని బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్టుగా ఈరోజు వీడియోలో చూస్తా ఉన్నాం, టీవీలలో చూస్తా ఉన్నాం. వ్యాపారం చేయడానికి వెళ్ళింది మీరు, అక్రమాలకు పాల్పడింది మీరు, ఆపు ప్రభుత్వంతో కుమ్ముక్కైంది మీరు, బినామీ పేర్లతో వ్యాపారం చేసింది మీరు, సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మీరు, సాక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు, మనీ లాండరింగ్ పాల్పడ్డది మీరు. విమర్శలు భారతీయ జనతా పార్టీ పైన. ఈయన చూశామన్నా విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది, ఈడీ మోడీ ఒకసారి వస్తారు. నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, అది ఏ కుటుంబమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త గాని, మరో పార్టీ కార్యకర్త గాని, అది ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గాని, పార్లమెంట్ సభ్యులు గాని, వ్యాపారస్తులు గాని, ఎవరైనా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా దేశంలో అవినీతి పరులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మరి వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని స్మరిస్తున్నాను.